See, our process is perfect. We all know that. Krishna consciousness process is a perfect process. కృష్ణ చైతన్య మార్గం అనేది అత్యుత్తమైన మార్గం, ఉమ్, సంపూర్ణమైన మార్గం. అండ్ నెక్స్ట్ ద రిజల్ట్, ద గమ్యం కూడా మనకు తెలుసు, ద పర్ఫెక్ట్ కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ ఇస్ ద రిజల్ట్. బట్ ఇన్ బిట్వీన్ ద ప్రాక్టీస్ వాట్ వీ డూ టు రీచ్ టు కృష్ణ ప్రేమ, ద ప్రాసెస్ని మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఆ ప్రాక్టీస్లో ఫ్లక్చువేషన్ అనేది కనబడుతూ ఉంటుంది అన్నమాట మనలో. వీ విల్ సీ ద ఫ్లక్చువేషన్, సమ్ టైమ్స్ అప్, సమ్ టైమ్స్ డౌన్, సమ్ టైమ్స్ అప్, సమ్ టైమ్స్ డౌన్. Right? Sometimes we will do nice, very nice devotional service. Sometimes we'll completely fall down. We'll not get any attraction towards chanting. We'll not get any attraction towards book reading or coming to the center. ఒక్కొక్కసారి మనం చాలా బాగా భక్తి చేస్తాం, రైట్? చాలా చాలా బాగా భక్తి చేస్తాం. అండ్ మన ప్రేయర్ఫుల్ మూడ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమంటే కంప్లీట్గా మనసు అనేది దాని దాని జోలికి కూడా వెళ్ళదు అనమాట, చాలా డ్రై అయిపోతుంది. చాంటింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, బుక్ రీడింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, సెంటర్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో అందువల్ల ఏమవుతుందంటే ప్రాసెస్, మన ప్రాక్టీస్ అనేది డైరెక్ట్గా ఆ రిజల్ట్ రావడానికి లేట్ అయిపోతుంది. అవర్ స్పీడ్ విల్ బికమ్ స్లో డౌన్, రైట్? సో దీనికి గల కారణం, వాట్ ఈస్ అ రీజన్ ఫర్ అవర్ స్లో ప్రాసెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్? వై అవర్ డివోషనల్ సర్వీస్ విల్ బికమ్ స్లో? వై అవర్ డివోషనల్ సర్వీస్ సమ్టైమ్స్ ఇట్ విల్ కమ్ డౌన్? ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఈస్ అనర్థ. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్, బట్ ద మెయిన్ రీజన్ ఈస్ అనర్థ. ఇది భక్తి వినోద్ ఠాకూర్, శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఆయన రాసిన భజన రహస్య అనే లిటరేచర్లో, అనే గ్రంథంలో ఇది అనర్థాలు ఎన్ని రకాలు, ఈ అనర్థాలు ఎలా మనల్ని స్టాప్ చేస్తాయి, హౌ దీస్ ఇన్ శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ డిస్క్రైబ్స్ దీస్ అనర్థాస్ ఇన్ హిస్ భజన రహస్య లిటరేచర్. No, how many anarthas are there? How these anarthas will impact our devotional service? How these anarthas are described? Everything is clearly described in Bhajana Rahasya. So today, uh, like how much possibility is there, that much we will discuss about this uh, cloud of anarthas. Today's topic is like cloud of anarthas. Any anarthas ఉన్నాయి అనేది మనం discuss చేద్దాం. We'll discuss today. Yes. Everybody can see the screen. అందరికీ స్క్రీన్ కనపడుతుందా? Yes, Prabhuji. So yesterday I was uh, studying about these anarthas and made some notes. So today I thought of sharing with all of you. So the cloud of anarthas. So first one is these anarthas we have to understand that will block our vision for Krishna consciousness. ఈ అనర్థాస్ ఏం చేస్తాయంటే మన కృష్ణ కాన్షియస్నెస్ యొక్క విజన్ని మన అది బ్లాక్ చేసేస్తుంది, రైట్? మన కృష్ణ కాన్షియస్నెస్ పోయే మార్గాన్ని, ఆ ప్రాసెస్ని మధ్యలో బ్లాక్ చేసేస్తుంది, రైట్? అండ్ దిస్ వేర్ ఇట్ ఈస్ మెన్షన్, ఈ అనర్థాస్ గురించి ఎక్కడ మెన్షన్ చేసిందంటే ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ భజన రహస్య 2.7 బై శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవచ్చు. మాయాముగ్ధస్య జీవస్య జ్ఞేయో అనర్థస్య చతుర్విధః హృద్దౌర్బల్యం చ అపరాధో అసతృష్ణా తత్వ విభ్రమః. సో దేర్ ఆర్ 4 kinds of అపరాధస్: హృద్దౌర్బల్యం, అపరాధః, అసతృష్ణ, తత్వ విభ్రమః. రైట్? ఇది 4 kinds of అపరాధ అనర్థాస్ అన్నమాట. ఏవేవి? హృద్దౌర్బల్యం, అపరాధ, అసతృష్ణ, తత్వ విభ్రమ. ఏం చేస్తాయి ఇవి? శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ సేస్ one can gain the knowledge about these 4 anarthas and can work on removing them, then one can approach Krishna very easily. ఈ అనర్థాలని గురించి తెలుసుకొని ఏ అనర్థం అయితే మనం బాధపడుతున్నామో, ఏ అనర్థాలతో అయితే మనం బాధపడుతున్నామో దాన్ని గ్రహించి దాన్ని తుడిచేయాలి, లేకుంటే దాన్ని పంపించేయాలి అని ఎవరైతే దాన్ని ప్రయత్నిస్తారో, right, who tries for that, they will become success in Krishna consciousness. So Srila Bhakti Vinod Thakur says very clearly that we have to analyze by which anartha I am suffering, by which anartha my Krishna consciousness speed is decreasing. ఏ అనర్థం ద్వారా నా కృష్ణ చైతన్య మార్గం అనేది తగ్గిపోతా ఉంది, స్పీడ్ అనేది తగ్గిపోతా ఉంది. సో దాన్ని అర్థం చేసుకొని శిక్షా గురు ద్వారా, దీక్షా గురు ద్వారా ఆ అనర్థాన్ని మనం తెలియజేసి దీంట్లో నుంచి బయటపడటం ఎలాగా అని ప్రయత్నిస్తా చూడండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆఫ్టర్ ఫుల్లీ రిమూవింగ్ అనర్థ వన్ విల్ లైక్ అప్లిఫ్ట్ కృష్ణ కాన్షియస్నెస్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వన్స్ యూ ట్రై టు రిమూవ్ అనర్థ, ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ యువర్ అప్లిఫ్ట్మెంట్ విల్ స్టార్ట్. Once anartha removed, then you can imagine how much perfect devotee, how much pure devotee you will become.
బట్ యువర్ అప్లిఫ్ట్మెంట్ విల్ స్టార్ట్ ద డే వెన్ యూ స్టార్ట్ రిమూవింగ్ దోస్ అనర్థస్. మనము ఈ అనర్థాలను గ్రహించిన తర్వాత ఎప్పుడైతే అనర్థాలు మనసులో నుంచి వెళ్ళిపోతాయో అప్పుడు మన కృష్ణ చైతన్య ప్రాసెస్ అనేది ఉత్తమం అవుతుంది అని కాదు. సో అప్పుడు కాదనమాట. సో ఎప్పుడైతే అనర్థాన్ని మనం తుడిచేయాలి, ఎప్పుడైతే అనర్థాన్ని మనం నిర్మూలించాలని ప్రయత్నిస్తాం కదా, ఆ రోజు నుంచే మన కృష్ణ చైతన్యం అనేది లైక్ అప్లిఫ్ట్ అవుతుంది అన్నమాట, ఉత్తీర్ణత అవుతుంది. ఇంకా అనర్థాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎంత శుద్ధ భక్తులు అవుతామో మీరు ఒకసారి ఆలోచించండి. రైట్. సో అనర్థాన్ని మనము తుడిచేయాలి, నిర్మూలించాలని అలా ప్రయత్నిస్తే కూడా చాలంట. ఫ్రమ్ దట్ డే అన్వర్డ్స్ అవర్ కృష్ణ చైతన్య, కృష్ణ కాన్షియస్నెస్ విల్ ఇంప్రూవ్ నైస్లీ. సో అవర్ concept is like first we have to understand which anarthas are poking us, through which anartha our Krishna consciousness is decreasing, and we have to try, we have to generate the process how I can get rid of this particular anartha. ఈ ఫోర్ అనర్థాన్స్ని మీకు కొంచెం క్లియర్గా అర్థం అవడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో టు అండర్స్టాండ్ దీస్ ఫోర్ అనర్థస్, రైట్. సో హృదౌర్బల్యం, అపరాధ, అసతృష్ణ, తత్వ విభ్రమ. సో ఇవి క్లియర్గా అర్థం అవ్వడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్, ప్లీజ్ హియర్ ప్రాపర్లీ అండ్ ట్రై టు ఇమాజిన్ అండ్ ట్రై టు కోరిలేట్ విత్ దిస్ అపరాధ. సో imagine that you are traveling from your home to ISKCON KR on Sunday program. Hmm? So you are traveling in a car or bike, whatever it may be, in vehicle. So you're traveling from your home to Sunday program, ISKCON KR program. So while traveling, if you find that in the way the full of fog is there. Hmm? So if you cannot see the other end of the road, you cannot see the other end, or some distance you're not seeing the path itself. So at the time, your speed of the vehicle will decrease or increase. Hmm? అర్థమవుతుంది నేను చెప్పింది? డిక్రీస్ ప్రభు. ఎస్. సో నేను అడిగిన క్వశ్చన్కి యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫింగర్స్ అట్ అన్మ్యూట్ బటన్. నేను క్వశ్చన్ అడగంగానే మీరు సమాధానం చెప్పాలి. ఓకేనా? యా, వెరీ గుడ్. సో మనము ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని బాగా కరెక్ట్గా ఇమాజిన్ చేసుకోండి. మీరు మీ ఇళ్ళ నుంచి మీరు సండే ప్రోగ్రామ్స్ మన సెంటర్కి, మన టెంపుల్కి, ఇస్కాన్ కేఆర్ టెంపుల్కి వస్తున్నారని అనుకోండి. సో వచ్చే దారిలో బాగా మంచు ఉంది, ముందు ముందు రోడ్ ఎలా వెళ్తుంది, ఎక్కడ టర్నింగ్ తీసుకుంటుందో మీకు తెలియట్లేదు. అలాంటప్పుడు మీ వెహికల్ స్పీడ్ పెరుగుతుందా తగ్గిపోతుందా? తగ్గుతుంది ప్రభు. తగ్గిపోతుంది. నెక్స్ట్, మీ వెహికల్ పైన, నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీ వెహికల్ పైన ఎక్కువ బరువు ఉంది, చాలా చాలా బరువుని అన్ని, ఈ జనరల్గా మనం ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అంతా ఇంట్లో ఉండే భారం అంతా పైన ఒక లారీలో లేకపోతే ఒక వెహికల్లో కట్టేస్తాం బాగా ఫుల్. దే విల్ బి సమ్ టైమ్స్ వైల్ shifting a house like that. So whatever is there in the home, everything we will put and we will, we'll try to put in one vehicle. So that much burden is there. In that burden, will the vehicle go fast or slow? స్లో ప్రభు. స్లో ప్రభు. Yes, slow. Or sometimes, if you are going in the way, sometimes you have seen some diversion attraction, like in the shopping mall, buy one get one free, or buy two t-shirts and one t-shirt free, buy two pants and one pant is free, jeans pant. So like that, you have seen some attraction, or you have seen some food. You pay this much and whole day you can eat. ఈ ఒక్క పేమెంట్ చేస్తే రోజంతా మీరు తింటూనే ఉండొచ్చు. ఇలాంటి టెంప్టేషన్స్ చూసారనమాట. దెన్ వాట్ యూ హ్యావ్ డన్? సో యూ హ్యావ్ డైవర్టెడ్ టు ద ప్లేస్, రైట్? ఇఫ్ యూ డైవర్ట్ టు ద ప్లేస్, దెన్ రీచింగ్ టు ద సెంటర్ విల్ ఇట్ టేక్ టైమ్ ఆర్ ఫాస్ట్లీ యూ కెన్ కమ్? ఇట్ విల్ టేక్ టైం. ఒకసారి అట్లా డైవర్ట్ అయిపోతే మళ్ళీ మనం సెంటర్కి రావడానికి అసలు రాలేము, ఒకసారి వచ్చినా కూడా చాలా లేట్గా వస్తాం, రైట్? ఆర్ ఎల్స్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఆ రోడ్లో వెళ్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో కాంపిటీషను, లేకపోతే వేరే వాళ్ళని కాంపిటీషన్ చేసి, లేకపోతే బైక్లో, కార్లో వేరే వాళ్ళని గుద్దేసి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత, సో దెన్ వాట్ దేర్ పోలీస్ విల్ కమ్ అండ్ దే విల్ పుట్ అవర్ వెహికల్, బోత్ ఆఫ్ ద వెహికల్ అసైడ్. ఇఫ్ దట్ సిచ్యువేషన్ హ్యాపన్స్, దెన్ కెన్ వి రీచ్ అవర్ సెంటర్ ఆన్ టైం? నో ప్రభు. నో ప్రభు. సో వేరే వేరే వెహికల్స్కి డాష్ ఇచ్చి ఆ తర్వాత పోలీస్ వచ్చి ఈ రెండు వెహికల్స్ పక్కన పెట్టేసినా కూడా మనం సెంటర్కి కరెక్ట్ టైంకి రీచ్ అవ్వలేము అన్నమాట. So these are the four examples which will exactly match to the anarthas. Right? You remember this example. Now we will
We will go to one, no, each examples, right? First one is Tattva Vibhramaha. The first aparadha is Tattva Vibhramaha. So Tattva Vibhramaha, which example which will suit here? The fog example. సో ఇక్కడ తత్వ అంటే ఏమంటే ట్రూత్, విభ్రమ అంటే ఇల్యూషన్, రైట్? మనం ట్రూత్ని, నిజాన్ని తెలుసుకోకుండా ఎప్పుడైతే భ్రమలో ఉంటామో దాన్ని తత్వ విభ్రమ అంటారు అనమాట. ఇట్ ఈస్ జస్ట్ లైక్ వీఆర్ నాట్ సీయింగ్ ద యాక్చువల్ పాత్ ఆర్ ట్రూత్. The fog is like illusion is covered us. Then also our process will slow down, right? So ఈ తత్వ విభ్రమ, again it is divided into four aparadhas, four different kinds of no vibramas. There are four kinds of vibramas. One is Swatattva Vibramaha, second one is Paratattva Vibramaha, third one is Sadhana Vibramaha, fourth one is Sadhya Vibramaha. సో ఇలాగా 4 రకాలుగా ఈ తత్వ విభ్రమ అనేది క్లాసిఫై అయింది అనమాట. రైట్? స్వ విభ్రమ అంటే ఏమంటే, స్వ మీన్స్ సెల్ఫ్, ద ట్రూత్, ఆత్మ. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తత్వ అంటే ట్రూత్, విభ్రమ అంటే ఇల్యూషన్. స్వతత్వ విభ్రమ అంటే లైక్ ఇల్యూషన్ అబౌట్ వన్స్ ఓన్ స్పిరిచువల్ ఐడెంటిటీ, అంటే మనల్ని మనం తెలుసుకోలేకపోవడం అనమాట. Still we are in illusion that I am this body, I want to take care of myself. I want this, I want that. And like going into depression, ఇలాగనమాట. సో స్వతత్వ విభ్రమ మీన్స్ ఫర్గెటింగ్ దట్ ఐఎమ్ ద స్పిరిట్ సోల్. సో స్వతత్వ అంటే ఏమంటే, రియలైజింగ్ దట్ ఐఎమ్ ద స్పిరిట్ సోల్, ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, మై ultimate goal is to serve Krishna. ఇది స్వతత్వ. స్వతత్వ విభ్రమ మీన్స్ ఫర్గెటింగ్ దట్. సో నెక్స్ట్ పరతత్వ విభ్రమ అంటే, పర అంటే ఏంటంటే సుప్రీం, రైట్? పరతత్వ అంటే ఏమి? సుప్రీం ట్రూత్. అంటే కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, కృష్ణ ఇస్ ద రియల్ ఎంజాయర్, కృష్ణ ఇస్ ద రియల్ మాస్టర్, అండ్ ఐఎమ్ ద సర్వెంట్. దిస్ ఇస్ పరతత్వ. దెన్ పరతత్వ విభ్రమ మీన్స్ forgetting that and telling, no, I am the supreme, right? Or some kind we will say that Paratatva, the Krishna doesn't have form, or Krishna is also Maya. Whenever he want to come to this material world, he is come like a human being. This is avajananti mam muda manushim tanu mashritaha. Muda means foolish. So who doesn't know about Paratatva? This is one of the Paratatva. This is one of the Tattva Vibhrama. Not knowing about the complete truth of Supreme. Then Sadhana Vibhrama. మన సాధన విభ్రమ అంటే, సాధన అంటే ఏమి? I have described the way everything. See, Swatattva Vibhrama means, Swatattva means knowing ourselves in the truth. Vibhrama means illusion. Ourselves, we are spirit, soul, and servant of Krishna. But Vibhrama means thinking ourselves only God. We can control, or I can control. Generally, the Mayavadis we can see. Then Paratattva Vibhrama means like Krishna is the supreme personality of Godhead, Bhagavan, having beautiful form like that. Vibhrama means like forgetting that, thinking that God doesn't have form. We will merge into the impersonal form. Like generally Mayavadis can do that. Next, Sadhana Vibhrama means, sadhana ante మనకు sadhana ante ఏంటి? Devotional practice, chanting 16 rounds, following 4 regulative principles, eating only prasadam, 64 rules and regulations given by Rupa Goswami, following Guru's instruction. This and all comes under sadhana. But what is sadhana vibhrama? Concocting and speculating and adopting one's own methods with a fertile brain. So ఆల్రెడీ మన ఆచార్యులు, ఆల్రెడీ ప్యూర్ డివోటీస్ సాధన ప్రాసెస్ అనేది ఆల్రెడీ మనకు ఇచ్చారనమాట. ది ఆల్రెడీ గివెన్ ద సాధన, పర్ఫెక్ట్ సాధన. మన భగవంతుడికి సేవ చేయడం, 16 మాలలు జపం చేయడం, 4 నియమాలు పాటించడం, పాలన చేయడం, 64 భగవంతుని విగ్రహ ఆరాధనలో, భగవంతుని సేవల్లో మనం 64 నియమాలు పాటించడం, అండ్ గురువు యొక్క సూచనల్ని కరెక్ట్గా ఫాలో చేయడం, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఆచార్యులు మనకు చెప్పారు. కానీ ఇవన్నీ వదిలేసి మనకు నచ్చినట్టుగా మనం సాధన చేయడము, లేకుంటే మన ఓన్ ప్రిన్సిపల్స్, మన ఓన్గా మనం చేసుకోవడం అనేది ఏమంటారు? సాధన విభ్రమ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ సాధ్య విభ్రమ. సాధ్య అంటే ఏంటంటే మన డెస్టినేషన్, అల్టిమేట్ డెస్టినేషన్. సాధ్య విభ్రమ అంటే ఇల్యూషన్ అబౌట్ దస్ అల్టిమేట్ డెస్టినేషన్. సో సాధ్య మీన్స్ వాట్? అటైనింగ్ కృష్ణ ప్రేమ ఆర్ సర్వింగ్ అట్ హిస్ లోటస్ ఫీట్. అది మన అల్టిమేట్ డెస్టినేషన్. మన నిజమైన గమ్యం వచ్చేసి ఏంటంటే
అటైనింగ్ కృష్ణ ఆర్ కృష్ణుడికి సేవ చేయడం అనమాట. సాధ్య విభ్రమ అంటే ఏమి, దాన్ని మర్చిపోయేసి వేరే వాటి మీద మనసు వెళ్ళడం అనమాట. అంటే మనకు సిద్ధుల గురించి, నిధుల గురించి, వాళ్ళకి అష్టసిద్ధి నవనిధీస్ ఉంటాయి కదా. అష్టసిద్ధి అంటే అగిమ, లగిమ, నో మహిమ, ఇవన్నీ అన్నమాట. ఇవి సిద్ధిస్. అండ్ నవనిధులు ఉంటాయి అన్నమాట. నవనిధులు అంటే ఇది యాక్చువల్లీ కుబేరుడి దగ్గర ఉంటాయి నవనిధులు. ఓకేనా, అవి ఉన్నాయంటే ఎప్పటికీ ఆ, ఈ ఈ సృష్టి ఉన్నంత వరకు, లేకపోతే ఈ ప్రాణం ఉన్నంత వరకు అత్యధికమైన మనకు ఆ, ఆ, సంపద అనేది ఉంటుంది అనమాట. కానీ ఎప్పటి వరకు ఉంటుంది? ఈ దేహంలో మనం ఉన్నంత వరకు ఉంటుంది అన్నమాట. ద టైం వెన్ ద టైం వెన్ వీఆర్ స్టేయింగ్ ఇన్ దిస్ బాడీ. సో ఇలాంటి టెంపరీ వాటి మీద, మోక్షం మీద, ముక్తి మీద, సో ఇలాగ మన మనసు వెళ్ళిపోవడాన్ని ఏమంటారు? సాధ్య విభ్రమ అంటారు. రైట్. దీస్ ఆర్ ద ఫోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాధ్య నో తత్వ విభ్రమ. స్వతత్వ విభ్రమ, పరతత్వ విభ్రమ, సాధన విభ్రమ, సాధ్య విభ్రమ. సో వాట్ ఈస్ ద కంక్లూషన్ ఆఫ్ దిస్? ద కంక్లూషన్ ఈస్, సి, విభ్రమ ఈస్ కంపేర్ టు ద ఫాగ్. అది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అది విభ్రమ అంటే మన ఇల్యూషన్ అనేది దేంతో కంపేర్ చేయబడుతుంది? ఆ, సో మంచుతో కంపేర్ చేయబడుతుంది అనమాట, ఫాగ్తో కంపేర్ చేయబడుతుంది. ఈ ఇల్యూషన్ నుంచి బయటికి రావాలంటే ఎలాగా? ఈ తత్వ విభ్రమాల్లో నుంచి, ఈ పరతత్వ విభ్రమ, స్వాతత్వ విభ్రమ, సాధ్య విభ్రమ, సాధన విభ్రమ, ఈ అన్నిట్లో నుంచి మనం బయటికి రావాలి అంటే ఈ ఈ మనిషిని మనం నిర్మూలించాలన్నమాట. ఎలాగ మన వల్ల అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ అ కార్, కెన్ యూ కమ్, ఈజ్ ఇట్ పాసిబుల్, లైక్ కెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద ఫాగ్ అండ్ నో డ్రైవింగ్ ఆల్ ద ఫాగ్ అవే ఫ్రమ్ ద ఇన్ ద రోడ్? ఇస్ ఇట్ పాసిబుల్? నో ప్రభు. ఎలా నో. చేయాలి? ఎవరు చేస్తారు? హౌ ద ఫాగ్ విల్ గో? రైట్, సంబడి అవుట్ సైడ్ హూ ఈస్ బియాండ్ ద ఫాగ్ కెన్ క్లియర్ ద ఫాగ్. రైట్. ఎవరైతే ఈ ఈ మంచు కన్నా, ఈ ఫా ఈ ఈ రోడ్డు మీద మంచు కన్నా అతీతంగా, లేకుంటే ఈ ఈ మంచు అనేది తనకి తగలకుండా ఎవరైతే ఎవరైతే అతీతంగా ఉన్నారో వాళ్ళు దీన్ని నిర్మూలించగలుగుతారు అన్నమాట. సో జస్ట్ లైక్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో, సో వీ విల్ బి ఎంటాంగిల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్స్. చాలా చాలా ఇల్యూషన్స్ ఉంటాయి. సో ఈవెన్ మనం భగవంతుడికి సేవ చేయాలి అన్నా కూడా ఎన్నో డౌట్స్ ఉంటాయి మనసులో. నిజంగా నేను చేసేది కరెక్టేనా? ఆ? సో భగవంతుడి కృష్ణుడికి సేవ చేస్తున్నాం, కానీ సేవ చేసిన ఇప్పటి వరకు మనం వర్షిప్ చేసిన మన కులదేవతలు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరంగా ఆ, ఫ్యామిలీ పరంగా వస్తున్న వర్షిప్ కావచ్చు, ఇవన్నీ ఉన్నారు. మనం కృష్ణుడికి సేవ చేస్తున్నాం, వీటి ద్వారా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, లేకపోతే ఆ, గురువు చెప్పింది కరెక్టేనా? ఇవన్నీ మనసులో ఈ ఇల్యూషన్స్ అన్నీ ఏం చేస్తాయంటే మనం చేసిన కృష్ణ కాన్షియస్నెస్ మీదే డౌట్ పెట్టేస్తాయి అన్నమాట. రైట్, మనం చేస్తున్న కృష్ణ చైతన్యంలో డౌట్ పెట్టేస్తాం. ఈ ఇల్యూషన్ అన్ని వెళ్ళిపోవాలి, కృష్ణ చైతన్య మార్గం క్లియర్ కట్గా నాకు కనపడాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? గురువుని ఆశ్రయించాలి. సో గురువు ఏం చేస్తారు? మనల్ని కృష్ణుడికి పరిచయం చేస్తారు. స్పిరిచువల్ మాస్టర్, టీచర్, హీ విల్ ఇంట్రడ్యూస్ కృష్ణ. కృష్ణ ఇస్ జస్ట్ లైక్ ఎ సన్. ఇప్పుడు ఆ రోడ్ మీద మనం మనం మంచుతో కప్పబడిపోయింది, మన రోడ్ కనపడట్లేదు అనుకోండి. సో ఇప్పుడు సూర్యుడు కనుక వచ్చారనుకోండి, సూర్యుడు ఉదయించారనుకోండి, వెంటనే ఆ మంచు అంతా ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది అనమాట. సో ఆల్ ద ఫాగ్ విల్ డ్రైవ్ అవే, దెన్ వీ కెన్ సీ ద క్లియర్ కట్ పాత్. దట్స్ వై ఇన్ చైతన్య చరితామృత ఇట్ ఈస్ టోల్డ్ దట్ కృష్ణ సూర్య సమ మాయాహయ అంధకార్, యాహాన్ కృష్ణ తాహాన్ నహి మాయారాధికార్. రైట్, కృష్ణ ఈస్ జస్ట్ లైక్ ఎ సన్. సో మాయా అనేది అంధకారంతో సంబంధించింది అనమాట. అంటే మాయా అనేది డార్క్నెస్ తో సంబంధించింది. మాయా ఇస్ కంపేర్ టు డార్క్నెస్ అండ్ కృష్ణ ఇస్ కంపేర్ టు సన్. అండ్ వేర్ ఎవర్ సన్ ఇస్ దేర్, ద డార్క్నెస్ వోంట్ బి దేర్. Right, wherever sun is there, the darkness is not there, will not be there. Similarly, so if our illusions, మన ఇల్యూషన్స్, మన డౌట్స్ కానీ, సందేహాలు కానీ, లేకపోతే తీరని డౌట్లు కానీ ఇవన్నీ ఉన్నాయంటే వీటి వల్ల మన కృష్ణ చైతన్యం, మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎంతోమంది డివోటీస్ ఆల్టర్ ఓపెన్ చేసుకునేసి వారు చాలా చక్కగా సేవ చేస్తూ ఉంటారు. మనకు కూడా డిజైర్ ఉంటుంది, ఇంట్లో ఒక ఆల్టర్ ఓపెన్ చేసుకోవాలి, గంధర్వ గిరిధారిని పెట్టుకోవాలి, మంచిగా వాళ్ళకి మనం ఫుడ్ స్టఫ్ని, లేకపోతే మంచి డెలీషియస్ భోగాన్ని భగవంతుడికి ఆఫర్ చేయాలని మనసులో ఉంటుంది. కానీ ఈ ఈ మనకి మనసులో ఉండే ఇల్యూషన్ ద్వారా, భ్రమల ద్వారా మనం ఆగిపోతూ ఉంటాం. అది కరెక్టేనా? మనం చేసుకోవచ్చా? నేను కూడా చేసుకోవచ్చా? నేను కూడా ఇట్లా ఆల్టర్ ఓపెన్ చేసుకోవచ్చా అనే దీంట్లో ఉండిపోతాం అనమాట. సో మెనీ డివోటీస్ విల్ సీ దే ఆర్ ఓపెనింగ్ ఆల్టర్ అండ్ దే ఆర్ సర్వింగ్ వెరీ నైస్లీ, బట్ విల్ బి హ్యావింగ్ సో మెనీ డౌట్స్ లైక్ దిస్ డ్యూ టు దిస్ ఇల్యూషన్.
ఈవెన్ దో యూ హ్యావ్ డిజైర్, యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. అలాగే మన చాంటింగ్ కూడా, అంటే చాంటింగ్ కావచ్చు, లేకపోతే బుక్ రీడింగ్ కావచ్చు, గురువుకి సేవ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మనకు సందేహాలు ఉంటాయి. సో నేను చేసేది కరెక్టేనా, గురువుకి సేవ చేసేది కరెక్టేనా, అలాగే చాంటింగ్ చేయడం కరెక్టేనా, దీనివల్ల ఎటువంటి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఎప్పుడు భయపడుతూనే ఉంటాం అనమాట. వీ విల్ బి ఆల్వేస్ ఇన్ అ డౌట్ఫుల్ మోడ్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇల్యూషన్. సో ఇన్ ఆర్డర్ టు డ్రైవ్ అవే ఆల్ దిస్ ఇల్యూషన్, యూ షుడ్ బి రెడీ. వాట్ ఎవర్ గురు సెడ్ యూ ఫాలో. మనం ఎలా ఉండాలి? నా గురు ఏం చెప్తే అది నేను ఫాలో అవుతాను. వాట్ ఎవర్ గురు సేస్ యూ ఫాలో దట్, ఆర్ వాట్ ఎవర్ స్క్రిప్చర్ సేస్ యూ ఫాలో దట్. స్క్రిప్చర్ సెడ్ బై హోమ్? కృష్ణ. సో నో, గురువు ఏం చెప్తారో అది నేను ఫాలో అవ్వాలి అని మనసులో పెట్టుకోవాలి. గ్రంథాలు ఏం చెప్తున్నాయో అది ఫాలో అవ్వాలి. గ్రంథాలు ఎవరు చెప్పింది? కృష్ణుడే చెప్తారు అన్నమాట. అంటే గురువు కృష్ణ ఏం చెప్తారో అది కరెక్ట్గా ఫాలో అయ్యామనుకోండి, ఈ ఇల్యూజన్ గిల్యూజన్ అంతా ఎగిరిపోతుంది, ఈ ఫాగ్ అంతా వెళ్ళిపోతుంది. బికాస్ కృష్ణ ఈస్ జస్ట్ లైక్ సన్, హీ విల్ డ్రైవ్ అవే ఆల్ ద ఇల్యూషన్. Right? So the spiritual master, Guru, will introduce about Krishna into our life such a way that all our vibramas will go out. ఈ 4 విభ్రమాలు ఏవైతే ఉన్నాయో, స్వాతత్వ విభ్రమ, పరతత్వ విభ్రమ, సాధన విభ్రమ అండ్ సాధ్య విభ్రమ, ఇవన్నీ వెగిరిపోతాయి అనమాట. సో గురువు మనకు ఫస్ట్ ఫస్ట్ మనకేమి ఇస్తారంటే హరినామం చేయండి అని చెప్తారు. మనకు గురువు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు కృష్ణుని? హీ విల్ ఇంట్రడ్యూస్ అస్ చాంటింగ్. సో చాంటింగ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం చాంటింగ్ చేస్తూ 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 ఉన్నామంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ ఏ స్పిరిట్ సోల్. అని ఇంకా చాంటింగ్ చేస్తున్నామంటే మనం హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నాం కాబట్టి మనకు పరతత్వ లేకపోతే కృష్ణుడి మీద ఒక అభిప్రాయం, ఒక మంచి అభిప్రాయం వస్తుంది. అండ్ లేటర్ ది సాధన, గురు విల్ అబ్జర్వ్ అస్ అండ్ గురు విల్ గివ్ ద ఇన్స్ట్రక్షన్, యూ డూ దిస్, you do this sadhana, you do like this, you follow this one, you do this seva, you do that seva అనేసి గురువు మనతో చెప్తారనమాట. సో ఇలాగా ఎప్పుడు మనము స్పిరిచువల్ మాస్టర్తో, శిక్షా గురువుతో ఇలాగా, ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ యునో బ్యూటిఫుల్ రిలేషన్షిప్, దెన్ అవర్ ఇల్యూషన్స్ విల్ గో అవే. రైట్? దీనికి సపోర్టింగ్ శ్లోకాస్, మీరు ఒకవేళ దీన్ని బాగా ఇంకా స్టడీ చేయాలి అంటే దీనికి సపోర్టింగ్ శ్లోకాస్ మనం ఎక్కడ ఎక్కడ దొరుకుతుందంటే థర్డ్ క్యాంటో 25th శ్లోక, థర్డ్ క్యాంటో 25th చాప్టర్ 7 and 8, వేర్ దేవహూతి ఈజ్ వేర్ దేవహూతి ఈజ్ లైక్ ప్రేయింగ్ అట్ కపిల. Here Kapila is a spiritual master. Lord Kapila is the spiritual master to Devahuti. So Devahuti is telling like Nirvanna nitaram bhauman asad indriya trishanat yena sambha vyamayena prapannadham tamah prabho tasyatvam tamaso andhasya dushparasadhya paragham satchakshur janmanamante labdham me tvad anugrahat. So tamaso andasya, tasyatvam tamaso andasya. So, like Devahuti said, I'm very sick of this disturbance caused by material senses. For because of these sense disturbances, my Lord, I have fallen into this abyss of ignorance. Your Lordship is my only means for getting out of this darkest region of ignorance because you are my transcendental eye. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సత్ చక్షుర్. సత్ అంటే ట్రాన్సెండెంటల్, చక్షుర్ అంటే నో ఐస్ అన్నమాట. సో కళ్ళు, ట్రాన్సెండెంటల్ ఐస్, విచ్ బై యువర్ మెర్సీ ఓన్లీ ఐ హావ్ అటైన్డ్ ఫర్ మెనీ మెనీ బర్త్స్. దేవహూతి ఈస్ టెల్లింగ్ దట్, సో మై డియర్ లార్డ్, యు ఆర్ మై ట్రాన్సెండెంటల్ ఐ. సో ట్రాన్సెండెంటల్ ఐకి మెటీరియల్ ఐకి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు దీన్ని ట్రాన్సెండెంటల్ ఐ, మనం ఎందుకు భగవంతుని ట్రాన్సెండెంటల్ ఐ అని చెప్తున్నామంటే, విత్ ద మెటీరియల్ ఐ వీఆర్ ఆల్వేస్ విల్ సీ దిస్ ఇల్యూషన్ ఓన్లీ. విత్ దిస్ మెటీరియల్ ఐస్ ఆల్వేస్ వి విల్ సీ దిస్ ఇల్యూషన్, ఆల్వేస్ ఫాగ్. మనం ఎక్కడ పోయినా ఏ మార్గం ఎంచుకున్నా కూడా దాంట్లో మనం ఈ ఇల్యూషనే మనం చూస్తాం. బట్ ఇఫ్ యూ కాంటాక్ట్ విత్ ద ట్రాన్సెండెంటల్ ఐ, మీన్స్ ఇఫ్ యూ యాడ్ కృష్ణ టు యువర్ లైఫ్, then so you will not see this fog and all, you will beyond, you will go beyond the fog. Right? So this is about tattva vibhramaha, introduction and description and as well as solution. So now it is 7:15. I will stop here. Tomorrow we will discuss about Hriddhaurbalyam and description, and Aparada and Asat Trishna. These all things we will discuss day by day, day by day. This whole week we will discuss about these anarthas, how to find out these anarthas and how to come out of these anarthas, how to take help, how the Guru will help. సో ఎలాగా ఈ అనర్థాలను నిర్మూలించాలి, గురువు దగ్గర ఎలా మనం హెల్ప్ తీసుకోవాలి అనేసి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో విల్ స్టాప్ హియర్.
So if you have any doubt, any question, so we'll discuss. అందరికి అర్థమైందా ఈరోజు? సో టుడే ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ద సెషన్స్ విల్ బి టోటలీ ప్రొడక్టివ్, ఇన్ఫర్మేటివ్, ఫిలాసఫికల్ అండ్ సో ఇది ఏమంటే ఒకసారి దీన్ని మనం తెలుసుకొని ఆచరణలో పెట్టామంటే డెఫినెట్లీ వీ విల్ సీ ద ప్రోగ్రెస్ ఇన్ అవర్ కృష్ణ కాన్షియస్నెస్. సో ఇప్పటి నుంచి మన క్లాసెస్ అనేటివి, జప సెషన్ అనేవి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, ఫిలాసఫికల్గా ఉంటాయి. బెటర్ యూ నోట్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ ఆఫ్టర్ జపా సెషన్ వెన్ ఎవర్ యూ టైం ఆన్ దట్ డే, సో ఆ రోజు మీకు సమయం ఉన్నప్పుడు దాన్ని కొంచెం మీరు రివైండ్ చేసుకునేసి, రివిజన్ చేసుకునేసి, ట్రై టు అప్లై టు యువర్ సాధన. మీ సాధనలో అప్లై చేస్తే దెన్ ఆటోమేటిక్లీ యూ విల్ సీ ద స్పీడ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అవర్ కృష్ణ కాన్షియస్నెస్ వోంట్ బికమ్ స్లో, ఇట్ విల్ బికమ్ స్పీడ్, లైక్ దట్. Hare Krishna, Prabhuji, Dandavat Pranam. Please share the screenshot, Prabhuji, for the. ఎస్ మాతాజీ, నేను షేర్ చేస్తాను.